యేసుక్రీస్తు మాత్రమే గురువు, యేసుక్రీస్తు మాత్రమే బోధకుడు, యేసుక్రీస్తు మాత్రమే మన తండ్రి. ప్రైజ్ ద లార్డ్. అందుకే తండ్రులని మీరు ఎవరిని పిలవద్దని చెప్పాడు, గురువు అని పిలవద్దని చెప్పాడు, బోధకుడు అని పిలవద్దని చెప్పాడు. ఆమేన్. పరలోకపు తండ్రే మీ బోధకుడు, పరలోకములున్న దేవుడే మీ తండ్రి, ఆయనే మీ బోధకుడు, ఆయనే మీ గురువు. ఆయన ఎవరో తెలుసా? యేసు ప్రభు అని. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువుకి ముందున్నటువంటి శరీర రీతిగా జన్మించిన వాళ్ళు, యేసు ప్రభు ముందున్న వాళ్ళు కూడా యేసు ప్రభుని ఆరాధించారు, యేసు ప్రభు మాటలు విన్నారు. మోషే కూడా యేసు ప్రభు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మనకిచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అవి రుజువులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే మోషే నుండి ఇదే వాక్యం, మోషే మొదలుకొని ప్రవక్తలందరూ తన గురించి రాసినవి అని. అంటే తన గురించి మరి మోషే కూడా రాసాడని చెబుతున్నాడు కదా యేసు ప్రభు. నేను కాదు, ఈజ్ టీచింగ్. మీకు అర్థమవుతుందా? ఆయన బోధ చేస్తున్నాడు.